ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పంజాబ్ కింగ్స్ జట్టు చరిత్ర సృష్టించింది. లీగ్ చరిత్రలోనే అత్యధికంగా 265 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా చేర్చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో మరో 7 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ ముగించి ఔరా అనిపించింది. ప్రప్ సిమ్రాన్ సింగ్ 76, శ్రేయస్ అయ్యర్ 71, అలాగే ప్రియాన్స్ ఆర్య 43 పరుగులతో పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాటర్లలో కేఎల్ రాహుల్ 152, నితీష్ రాణా 91 పరుగులతో రాణించారు. దీంతో భారీ స్కోరు చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఈ టార్గెట్ ను ఎవరు కొట్టి చేస్తారులే అనుకున్నారు. కానీ పంజాబ్ కింగ్స్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. ఆరంభం నుంచే పంజాబ్ బ్యాటర్లు అటాకింగ్ గేమ్ ఆడుతూ ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించారు. 4లు 6లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి పంజాబ్ 116 పరుగులు చేసింది. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ ను ముందుకు తీసుకెళ్లాడు. మొత్తంగా ఇంత పెద్ద టార్గెట్ ను 7 బంతులు మిగిలి ఉండగానే ఫినిష్ చేయటం ప్రపంచ క్రికెట్ లో ఇదే మొదటిసారి. అయితే ఈ మ్యాచ్ లో ఢిల్లీకి ఏది కలిసి రాలేదు. అంత పెద్ద టార్గెట్ ప్రత్యర్థి ముందు ఉంచినా కూడా గెలవలేకపోయింది. అంది వచ్చిన క్యాచ్ ను వదిలేయటం, ముఖ్యంగా 2 సార్లు శ్రేయస్ అయ్యర్ క్యాచ్ ను వదిలేశాడు కరుణ్ నాయర్. దీంతో ఢిల్లీ మూల్యాన్ని చెల్లించుకుంది. అంతేకాదు బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. మ్యాచ్ అనంతరం ఇదే విషయంపై ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ స్పందించాడు. ఇంత పెద్ద స్కోర్ చేసి కూడా దాన్ని కాపాడుకోలేకపోవడం చాలా బాధేసింది. క్యాచ్లు వదిలేయటం, పవర్ ప్లే లో బౌలింగ్ తమ ఓటమిని శాసించిందని అక్షర్ పటేల్ పేర్కొన్నాడు. బౌలింగ్ కు ప్రతికూలంగా ఉన్న ఈ వికెట్ పై వచ్చిన అవకాశాలను వదిలేస్తే స్కోర్ బోర్డుపై ఎంత టార్గెట్ ఉన్న ఉపయోగం ఏంటి? సునాయాస క్యాచ్లు వదిలేయటం ఆ విజయ అవకాశాలను దెబ్బతీసింది. బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండే ఇలాంటి వికెట్ పై బౌలర్లకు ఫీల్డర్లు అండగా ఉండకపోతే పరిస్థితులు కఠినంగా మారతాయి. ఇక బౌలింగ్ విభాగాన్ని కూడా మేము సమీక్షించుకోవాలి. పవర్ ప్లే లో మేము దారుణంగా పరుగులు ఇచ్చాం. కేఎల్ రాహుల్ ఇక తను మధ్యలోనే కీపింగ్ వదిలేసి వెళ్లిపోవడానికి కారణం తాను అలసిపోయాడు. 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయడం, వికెట్ల వెనకాల ఎక్కువగా కదలికలు ఉండడంతో అతను నీరసించాడు. అందుకే రెస్ట్ కోసం అతడు డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లిపోయాడని అక్షర్ పటేల్ పేర్కొన్నాడు. ఇక లుంగి ఎంగిడి పరిస్థితి తనకు ఇప్పటి వరకు తెలియదు. అతడు కోలుకోవాలని ఆశిస్తున్నా. అతను లేని లోటు కూడా ఈ మ్యాచ్ లో కనిపించిందని అక్షర్ పటేల్ అన్నాడు.